మైబాద్ జిల్లాలో ఓ సిఐ గారు ఏసీబీకి దొరికిండబ్బా. లంచం ఎంత తీసుకుండంటే ఉత్తర 2 లక్షలే, కానీ డిమాండ్ చేసింది 4 లక్షలలో. భయాన కింద 2 ఇచ్చినావు, కడమ 2 ఏమాయే అని బియ్యం బిజినెస్ చేసేటాయనను సతాయిస్తే ఆయనతో ఏసీబీకి ఫోన్ కొట్టిండు. ఇగేముంది, సిఐ గారు అరెస్ట్ అయిండు, జైలుకు పోతుండు. ఇది 2 లక్షల కేసు. ఇక 55 కోట్ల కేసు ఏమైందో తెలుసుకోవాలి కదా. అరే గదేనబ్బా, కార్ రేసింగ్ కేసు. ఇవాళ రావన్న లెక్కే గమ్మతుంది. ఏహేగి కేసులకు బుగులు పడతానా నాకేం భయం అనుకుంటే ఏసీబీ ఎంక్వైరీకి జోరుగా బయలుదేరిండు లాయర్లను ఎంటేసుకొని. అయితే ఆఫీస్ కు జరంత దూరంలో పోలీసులు కార్ ఆపి రూల్స్ ప్రకారం ఒక్కలే రావాలని చెప్తే సార్ అస్సలు ఇంగ్లే. మా వకీల్ సాబ్ ఉంటేనే లోపలికి వస్తా, లేకుంటే ఇంటికి మారిపోతా అని జిజ్జు చేసిండు. నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు ఉందని. లేదు సారు, అట్లా అందరికి పర్మిషన్ ఉండదని పోలీసులు ఎంత చెప్పినా సార్ మాట సార్దే. నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. 40 నిమిషాలు ఇదే కథ. ఏసీబీ ఎంక్వైరీ మా లాయర్ ముంగట్నే చేయాలి, లేకుంటే నేను రానని వాళ్ళు సుత కరాఖండ్ గా చెప్పేటోరకు ఆఫీసులకు పోకుంటేనే కారు వెనుకకు మలిపి గులాబీ భవన్లకు కొట్టిండు. ఒకవేళ అరెస్ట్ చేస్తారేమో అని బుగులు పడ్డా అంటే హైకోర్టు తీర్పు వచ్చేదానిక పట్టుకపోవద్దని ఆర్డరే ఉండే. కేటీఆర్ సార్ కు మళ్ళీ నోటీసు పంపిండ్రు విచారణకు రమ్మని. కేటీఆర్ మాట్లాడే తీరు చూస్తే దొంగల హక్కుల కోసం కొట్టాడే నాయకుడిగా కనబడుతున్నావు తప్పితే నువ్వు ప్రజల కోసం ఉన్న నాయకుని నువ్వు ఏసీబీ నువ్వు ఉన్నప్పుడు కూడా ఉన్నది కదా. ఏసీబీకి రూల్స్ నువ్వు ఫ్రేమ్ చేస్తావా? అయితే ఈ కేసులో కొత్త ముచ్చట బయటకు వచ్చిందుల్లో కార్ రేస్ పెట్టిన కంపెనీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి 49 కోట్ల రూపాయల సీక్రెట్ దందా ఇచ్చిర్రట. అప్పట్లా ఎలక్టోరల్ బాండ్లు అంటారు చూడు రీ గవి. మనోళ్లకు చందా ముట్టినాకనే పోటీలకు పర్మిషన్ వచ్చింది. గట్ల ఫాయిదా జరిగినందుకే పైసల శాఖ పర్మిషన్ లేకుండానే ఆర్బీఐ రూల్స్ పక్కకు నూకి ఎలక్షన్ కోడ్ ఉన్నాక సుధా 55 కోట్ల రూపాయల కంపెనీలకు పంపిండని కాంగ్రెస్ లీడర్లు అంటున్నమాట. దీని మీద సుధా ఏసీబీ ఎంక్వైరీ నడుస్తుందట. లొట్టపీస్ కేసు ఏమీ లేదు, దాంట్లో అంతా పద్ధతి ప్రకారం జరిగింది అని చెప్పినవి. ఎందుకు నీకు లాయర్ కావాల్సి వచ్చింది? ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవచ్చు, అమ్మొచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు. ఇదే కేసులో రేపు ఈడీ విచారణకు పోయేది ఉంది సారు. ఆడిగినక నా లాయర్లను రాణిస్తేనే పోతా అంటాడు. ఎంక్వైరీలో ఏమైతుందో గాని పవర్లు ఉన్నప్పుడు పతార చూపించినందుకు ఇప్పుడు పెద్ద పరిశానే మోపైంది పోరి. నువ్వు చేసింది దగులు వాయిస్తానం. ఇప్పుడు నేను అడ్వకేట్లను తీసుకుపోతా, మీ చెల్లెనేమో ఈడీ మా ఇంటికి రావాలి, నేను ఏసీ వేసుకుని ఏసీ రూమ్ లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి, నేను మహిళని, నేను లిక్కర్ స్కామ్ చేసినా సరే మీరు ఇంకా మీ అయ్యే ముఖ్యమంత్రి అనుకుంటున్నా.